వార్త మత్తయి సువార్త, లూకా సువార్తలోనే వంశావళులు ఉంటాయి. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన యొక్క వంశం ఏంటి అని అడిగితే మత్తయి గారు చెప్తారు. లూకా గారు కూడా వంశావళి రాస్తారు. మరి మార్కు సువార్తలో, యోహాను సువార్తలో వంశావళులు ఉండవు. వినాలి అందరూ కూడా. ఎందుకని ఉండవు అని అంటే వాళ్ళిద్దరూ రాశారు కాబట్టి మనం ఎందుకులే అని చెప్పేసి వీళ్ళు రాయకుండా పోలేదు. వాళ్ళిద్దరూ మత్తయి గారు అండ్ లూకా గారు రాయడానికి కూడా ఒక ఉద్దేశం ఉందన్నమాట. ఏంటి ఆ ఉద్దేశం అంటే, మత్తయి యేసుక్రీస్తును తన యొక్క సువార్తలో ఎలాగో ప్రజెంటేషన్ చేస్తున్నాడంటే, ఆయన రాజు, అందుకే జ్ఞానులు చేయమన్నారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నాడు. కాబట్టి నువ్వు యూదులు రాజువా అని పిలాతు అడుగుతాడు. కాబట్టి రాజుగా ఒక రాజ్యం ఆయనకుంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఆయన రాజులకే రాజు. కాబట్టి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి నేను రాజుని అని అంటే నీ వంశం ఒకసారి చెప్పు అని అంటారు. యూదులకి వంశావళి చాలా ప్రాముఖ్యమైంది. నేను యూదుడిని అని ఎవడైనా అనాలంటే వాడు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ వంశం ఇది, ఎక్కడ వాడువు, అదంతా వాళ్ళ తరాలు చెప్పాలి. వెనకమాల మీరు ఇప్పుడు మీ తరాలో చెప్పండి, మీకు ఎంతమంది తెలుసు? మీ తాత తెలుసు, మీ ముత్తాత తెలుసా, ఆ ముత్తాత తెలుసా, అలాగ తాతలు తెలుసా మీకు? అలాగ 10 తరాలు 20 తరాలు మీరు చెప్పగలరా? కానీ యూదుడైతే ఎవరైనా సరే నేను యూదుని అని చెప్పాడంటే ఒక 20 తరాలు చెప్పేయాలన్నమాట. మా పితరుడు ఈయన, మా పితరుడు ఈయన, అక్కడి నుంచి మేము వచ్చానని. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన రాజు అయితే ఆయన వంశావళి ఏంటి అని చెప్పడానికి మత్తయి గారు చెప్పండి ఏం చేశారు? వంశావళి రాశాడు. అదేవిధంగా లూకా గారు యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అని ప్రజెంటేషన్ చేశాడు. చెప్పండి ఆయన ఎవరండి? మనుష్య కుమారుడు అని లోకాన్ని తన సువార్తలో రాయించాడు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని ఉంటుంది అన్నమాట. మనుష్య కుమారుడు మరి మనుషుడైతే మరి ఆయన కూడా ఏం కావాలి? వంశావళి కావాలి. నువ్వు ఎవరివయ్యా నువ్వు? మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి అని అంటే సడన్గా మా అమ్మ నాన్న నాకు లేరండి, నేను సడన్గా దిగిపోయినట్టు కుదురుద్దా? నువ్వు మనుషులు కాదని చెప్పేసి అంటారు, అవునా కదా? కాబట్టి మనిషికి తప్పకుండా ఏం కావాలి? వంశావళి కావాలి. వంశావళితో పని ఉందన్నమాట. అందుకే లూకా గారు కూడా వంశావళిని ప్రజెంటేషన్ చేశాడు. మార్కు గారు రాయలే. ఎందుకంటే మార్కు తన సువార్తలో ఆయన సర్వెంట్, బానిస లేకపోతే సేవకుడు అని ఆయన చూపించాడు అనమాట. అందుకే ఆయన మనుష్య కుమారుడు పరిచారం చేయడానికి వచ్చిన కానీ చేయించుకున్నట్టుకు నేను అనేకుల ప్రాణమునకు క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. మార్కు గారు యేసు ప్రభుని సేవకుడిగా చూపిస్తున్నారు. కాబట్టి సేవకుడికి వంశావళితో పని లేదు. అర్థమవుతుందా? అదేవిధంగా యోహాన్ గారు కూడా వంశావళి రాయలే. ఎందుకంటే యోహాన్ గారు ఆయన దైవ కుమారుడు అని ప్రజెంటేషన్ చేస్తున్నాడు. ఈ లోకానికి వచ్చిన వాడు ఎవరో తెలుసా? ఆయన దైవము లేకపోతే దేవుని కుమారుడు అని చెప్పడానికి ఆయన యోహాను సువార్త రాశారు. కాబట్టి దేవుని కుమారుడు కూడా ఏం అవసరం లేదు. చెప్పండి, వంశావళి